నిజాయితీ పరులు. గోపవరం అనే గ్రామంలో నీలకంఠం 2 ఎకరాల మెట్ట పొలం గల చిన్న రైతు. ఆయనకు ఒకే ఒక సంతానం అవంతి. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న ఆమెను నీలకంఠం ఏ లోటు కనపడకుండా పెంచాడు. ఆమెకిప్పుడు పెళ్ళీడు వచ్చింది. 10-15 వేలైనా కట్నంగా ముట్టజెప్పితే తప్ప వరులు దొరికేలా లేరు. నీలకంఠం ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో అని పొరుగురులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళాడు. అవంతి పక్క గ్రామంలో ఉన్న స్నేహితురాలింటికి వెళ్ళింది. ఆ రోజు చీకటి పడే వేళ ఆమె బాడుగ బండిలో తిరిగి వచ్చి ఇంటి ముందు దిగింది. లోపల్నుంచి ఎవరితోనో ఘర్షణ పడుతున్నట్టు పెద్దగా కేకలు వినిపించాయి. వయసులో పెద్దవాడివని ఇంతవరకు మర్యాదిచ్చాను. బుద్ధి మార్చుకొని ఉదయాన్నే నా డబ్బివ్వకపోయావో గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటూ ఒక 25 ఏళ్ల యువకుడు గబగబా వీధిలోకి వెళ్ళిపోయాడు. అవంతి ఇంట్లోకి పోయి తండ్రిని, ఈ గొడవంతా ఏమిటి నాన్న అని అడిగింది. నీలకంఠం కోపంగా, అన్ని సంగతులు నీకు చెప్పాలా, వంట పనేదో చూడు అని అన్నాడు. ఏనాడు పల్లెత్తు మాట అనని తండ్రి ఇంత గట్టిగా కసురుకోగానే అవంతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒక అరగంట మౌనంగా గడిచాక నీలకంఠం ఎంతో శాంతంగా, నీ పెళ్ళి వచ్చే నెలలోనే, అన్నీ నచ్చాయి. 10,000 కట్నం కావాలని వారం రోజుల క్రితమే చెప్పిపోయారు. ఆ సంబంధం నిశ్చయపరచదలుచుకున్నాను అని అన్నాడు. డబ్బెక్కడ దొరికింది నాన్న అని అవంతి భయంగా అన్నది. ఆ ఆరాలు నీకనవసరం, తెలిసిందా అంటూ మంచం వాల్చుకొని నీలకంఠం పడుకున్నాడు. అవంతి వంటగది సర్ది వచ్చేసరికి నీలకంఠం మంచి నిద్రలో ఉన్నాడు. ఆమె తండ్రి బట్టలు పెట్టుకునే పెట్టె తెరిచి చూసింది. పెట్టె అడుగున ఒక తోలు సంచి కనపడింది. దాని నిండా డబ్బున్నది. తండ్రి తన పెళ్లి కోసం చివరకు దొంగతనం లాంటి నీచానికి పాల్పడ్డాడా అని అనుకొని అవంతి నివ్వెరపోయింది. ఆ తోలు సంచిని తన తలగడ దిండు కింద పెట్టుకొని నిద్రపోయింది. తెల్లవారగానే రాత్రి నీలకంఠంతో పోట్లాడిన యువకుడు వచ్చాడు. నీలకంఠం అతన్ని చూస్తూనే, ఇప్పటికి 100 సార్లు చెప్పాను, నీ డబ్బు సంగతి నాకు తెలియదు, ఇక వెళ్ళు అని అన్నాడు. ఆ యువకుడు కోపం తెచ్చుకొని ఏదో అనబోయేంతలో అవంతి కల్పించుకొని, ఏదో డబ్బు గురించి మా నాన్నను బాధించడం ఏం మర్యాద అని అన్నది. ఇందులో బాధించడం ఏమీ లేదు, జరిగిందేమిటో చెబుతాను విను అంటూ ఆ యువకుడు ఇలా చెప్పాడు. అతడి పేరు చంద్రం. ఒక నగల వ్యాపారి దగ్గర గుమాస్తా. ఒక రోజున యజమాని 10,000 ఒక తోలు సంచిలో పెట్టుకొని వ్యాపారం పనిమీద బయలుదేరి వెళ్ళి గంట గడిచే లోపలే విచారంగా దుకాణానికి తిరిగి వచ్చాడు. దారిలో డబ్బు సంచిని దొంగలెవరో తస్కరించారు. ఇది విని యజమాని కన్నా చంద్రం ఎక్కువ బాధపడ్డాడు. చంద్రం అన్న పట్నంలో ఉన్నాడు. అతడి ఆరోగ్యం బాగా లేదని తెలిసి చంద్రం ఆ రాత్రే పట్నం బయలుదేరాడు. దారిలో ఒక చెరువుగట్టు పక్కన ఉన్న చెట్ల తోపులో నుంచి అతడు నడుస్తూ ఉండగా ఒక చెట్టుచాటు నుంచి ఎవరో మాట్లాడుకోవడం వినిపించింది. ఈ డబ్బు మనలో ఎవరో ఒకరికి దక్కితే కనీసం 1 ఏడాది పాటు దొంగతనాల జోలికి పోకుండా సుఖంగా బ్రతకవచ్చు. ఒక పని చేద్దాం, ఈ సంచినిక్కడ పెట్టి చెరువుగట్టు మీదకి పోదాం. అక్కడ్నుంచి ఎవరు ముందుగా వచ్చి ఈ సంచిని తాకితే వాళ్లది అందులో ఉన్న డబ్బు, ఏమంటావ్ అని ఒక దొంగ అన్నాడు. రెండవ దొంగ ఇందుకు సరేనన్నాడు. అందరూ సంచి అక్కడ పెట్టి చెరువుగట్టు మీదకు వెళ్లారు. చంద్రం చెట్టుచాటు నుంచి సంచి ఉన్న చోటుకు వచ్చి దాన్ని చూస్తూనే నిర్ఘాంతపోయాడు. ఆ తోలు సంచి తన యజమానిది. చంద్రం చప్పున ఆ సంచి తీసుకొని పరిగెత్తసాగాడు. దూరం నుంచి ఇది చూసిన దొంగలు అతడి వెంటబడ్డారు. చంద్రం చాలా దూరం పరిగెత్తి నీలకంఠం వాళ్ల గ్రామం చేరాడు. వీధిలో ఇంకా జనసంచారం ప్రారంభం కాలేదు. తను దొంగలకు దొరికిపోయినా యజమాని డబ్బు సంచి దొంగల పాలవ్వకూడదనుకుంటూ అతడు వీధి పక్కన ఉన్న ఒక ఇంటి అరుగుకు అడ్డంగా ఉన్న మేదరి తడిక వెనక్కు దాన్ని విసిరివేశాడు. అతడు గ్రామం దాటి మరికొంత దూరం పరిగెత్తేసరికి బాగా తెల్లవారిపోయింది. ఇక లాభం లేదని దొంగలు ఎటో వెళ్ళిపోయారు. చంద్రం పట్నం వెళ్ళి అన్న ఆరోగ్యం కొంత బాగైందని తెలుసుకొని నీలకంఠం ఉండే గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు నీలకంఠం ఆ డబ్బు సంచి సంగతి తనకు తెలియదని అబద్ధమాడుతున్నాడు. అంతా విన్న అవంతి చంద్రం స్వామి భక్తికి ఆశ్చర్యపోయి తన తలగడ కింద ఉన్న డబ్బు సంచిని అతడికి ఇవ్వబోయింది. కాని నీలకంఠం ఆమెకు అడ్డు వచ్చి, సంచి ఇవ్వకు, ఇతను చెప్పిందంతా పెద్ద కట్టుకథ.
ఆ డబ్బు సంచి నాకెలా దొరికిందో చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు. అతడు కూతురు కట్నం డబ్బు కోసం 1-2 చోట్ల ప్రయత్నించి పని కాక నిరాశగా ఇంటికి బయలుదేరాడు. ఆ క్షణంలో అతడికి జీవితం మీద రోత పుట్టింది. ఒక్కగానొక్క కూతురుకు పెళ్లి చేసే శక్తి లేని తాను బతికుండి ప్రయోజనం ఏమనుకుంటూ దారి పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ బావికేసి తడబడుతున్న అడుగులతో నడవసాగాడు. నీలకంఠానికి కొంచెం వెనగ్గా వస్తున్న ఒక నడివయస్సువాడు అతడి తడబాటు గమనించి చప్పున వచ్చి భుజం పట్టుకొని, ఆగు, నువ్వేదో అఘాయిత్యానికి తలబడినట్టున్నది, కారణమేమిటి అని అన్నాడు. నీలకంఠం కళ్ళనీళ్లు పెట్టుకొని, ఒక్కగానొక్క కూతురు పెళ్లి చెయ్యలేని నేను బతికుండి ప్రయోజనమేమిటి అని ఏడుస్తూ అన్నాడు. ఆ జవాబుకు అతడు నవ్వి, నాకు 10 మంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయగల స్థోమత ఉన్నది, కానీ పిల్లలు లేరు. ఈ డబ్బు నాది కాదు, అయినా తీసుకో. నీ చిరునామా ఇచ్చావంటే నెలకింత అని వసూలు చేసుకుంటాను అంటూ ఒక తోలు సంచిని నీలకంఠానికిచ్చాడు. ఆయన పేరు రాజయ్య. ఆయన నాకు సంచి ఇవ్వడం చాటున ఉండి చూసి ఈ చంద్రం కాజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవంతి, ఇతడి మాటలు నమ్మకు. సాక్ష్యం చెప్పడానికి ఆ రాజయ్య ఎక్కడ ఉంటాడో తెలియదు అని నీలకంఠం చిరాగ్గా అన్నాడు. అంతలో రాజయ్య వీధిలో నుంచి గడప దగ్గరకు వచ్చి, అంత చీకట్లో కూడా ఈ ఇంటిని బాగా గుర్తుపెట్టుకున్నానన్నమాట అని నవ్వుతూ అన్నాడు. ఆమె జరిగిందంతా ఆయనకు చెప్పి, ఈ చిక్కుముడిని మీరే ఊడదీయాలి అని అన్నది. ఓ, అదెంత పని అని రాజయ్య జరిగింది ఇలా చెప్పాడు. ఆయన పట్నంలో బంధువుల ఇంట పెళ్లికని సూర్యోదయానికి కొంచెం ముందుగా బయలుదేరాడు. నీలకంఠం వాళ్ల గ్రామం చేరి అతడి ఇంటి వీధిలోకి వచ్చేసరికి వర్షం ప్రారంభమైంది. తల దాచుకునేందుకు ఇంటి అరుగు మీదకి చేరిన రాజయ్యకు తడిక పక్కన సంచి ఒకటి కనిపించింది. తీసి చూడగా లోపల చాలా డబ్బు, ఇంటికి తాళం వేసి ఉన్నది. ఇంటివాళ్లు ఎక్కడికో వెళ్లే తొందరలో సంచి అక్కడ జారవిడిచి ఉంటారని తిరుగు ప్రయాణంలో వాళ్లకు అప్పగించవచ్చుననుకొని వాన వెలవగానే ఆయన ప్రయాణమైపోయాడు. దారిలో ఒక చోట ఆ డబ్బును పాడుబడిన బావికేసిపోతున్న నీలకంఠానికి ఇవ్వడం జరిగింది. అప్పట్లో రాజయ్యకు తనకు డబ్బు సంచి దొరికిన ఇల్లు నీలకంఠానిదని తెలియదు. తిరిగి ఆయన ఇంటికి పోయి తనకు సంచి దొరికిన ఇంటి వాళ్లకు జరిగిన సంగతి చెప్పి డబ్బిద్దామని డబ్బు తీసుకొని బయలుదేరి వచ్చాడు. ఇంత చెప్పి రాజయ్య నీలకంఠంతో, నేను మీకిచ్చిన డబ్బు సంచి చంద్రం యజమానిదే అయి ఉంటుంది, దాన్ని చంద్రానికిచ్చేయండి. మీకు కాబోయే అల్లుడికివ్వవలసిన కట్నం 10,000 నేనిస్తాను అని చంద్రం కేసి పరీక్షగా చూస్తూ, ఆ కాబోయే అల్లుడు ఈ కుర్రవాడిపాటి ఉంటాడా అని అడిగాడు. ఏదో పెళ్లిచూపులకంటూ వచ్చిపోయిన అతన్ని గురించి లోతుగా తెలుసుకునే అవకాశం నాకెక్కడుంది? తల్లిదండ్రులు 10,000 కట్నం కావాలంటే గంగిరెద్దులా తలూపాడు అంతే అని నీలకంఠం అక్కసుగా అన్నాడు. రాజయ్య ఈసారి చంద్రం భుజం తట్టి, నీ యజమాని పోయిందని చేతులు దులిపివేసుకున్న డబ్బును తిరిగి ఆయన పరం చేసేందుకు నీవు పడ్డ శ్రమ, నీ నిజాయితీ నాకు బాగా నచ్చాయి. నీలకంఠం గారు, ఒక మాట, అవంతి ఒప్పుకుంటేనే అని రాజయ్య చంద్రం వైపు తిరిగి, నీకు పెళ్ళైందా? కాకపోతే ఏపాటి కట్నం కావాలి అని అన్నాడు. చంద్రం నీలకంఠం కేసి అవంతికేసి చూశాడు. నీలకంఠం అతడికేసి ఆప్యాయంగా చూస్తున్నాడు. అవంతి సిగ్గుతో తల వంచుకొని నేలచూపులు చూస్తున్నది. తన పెళ్లి తప్పిపోయినా సరే ఆ డబ్బు సంచి నాకివ్వబోయిన అవంతి మంచితనం నాకు చాలా నచ్చింది. కట్నం కారణంగా ఇంత గొడవ జరిగాక ఇక నేను కట్నం అడగడమేమిటి అని చంద్రమన్నాడు. రాజయ్య నీలకంఠం అవంతిలకేసి చూసి వాళ్లు ఆనందపడుతూ ఉండడం గ్రహించి, వచ్చే నెలలో పెళ్లి ముహూర్తం, ఇక్కడ కాదు, నా ఇంట్లో. 10 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయగల స్థోమత గలవాణ్ణని లోగడే నీలకంఠం గారికి చెప్పాను అని రాజయ్య అన్నాడు.